రైట్ సింహాచలం ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఆ గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి అధికారులు ఏమన్నా ఇప్పటి వరకు రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడు మనం ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం, ఆ కూలిన గోడ ఏదైతే ఉందో ఆ నిర్వహణ లోపం కారణంగానే మొత్తం ఇదంతా జరిగింది. ఇటుక విడిపోయింది, కానీ మధ్యలో అసలు సిమెంటే కనబడిన పరిస్థితి ఉంది అన్నట్టుగా కూడా భక్తులు చెప్తున్నారు. మరి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? కార్తీక్, సింహాచలం కొండ మీద జరిగిన ప్రమాదం మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నాణ్యత లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల నిర్మించిన గోడ వర్షానికి పడిపోవడం ఏంటి, ఇటువంటి నాణ్యత లోపం వల్ల ఇక్కడ ప్రమాదం జరిగి 7 మంది భక్తుల మరణానికి కారణమైందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక సింహాచలం కొండ మీద జరిగిన ప్రమాదం గురించి కానీ 7 మంది భక్తులు మరణించడం మీద మనతో మాట్లాడడానికి ఇక బీజేపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇక్కడ కావలసిన ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఏర్పాటు చేసిన ఒక గోడ కూలి 7 మంది భక్తులు మరణించారంటే నాణ్యత లోపం ఏమైనా మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షణ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అలాగే విఐపి టికెట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వారికి కావలసిన వారికే టికెట్లు ఇచ్చుకున్నారని చెప్పి. అందరికీ నమస్కారం అండి. ఇది ఏదైతే మీరు ఇప్పుడు వచ్చిన ప్రస్తావన ఏదైతే 100% కరెక్టు. ఈ యొక్క ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, అసలు ముందు సిగ్గులైనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళకి సరైనటువంటి రీతిలో పనిచేయనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళు కేవలం జీతాల కోసం పనిచేసేటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, ఎటువంటి అధికారులను తీసుకొచ్చినా సరే కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా సింహాచలంలో సరైనటువంటి రీతిలో వీళ్ళు పనిచేయనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. ముఖ్యంగా మనం చేసినటువంటి టికెట్ల వ్యవస్థ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ రోజున చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేశారు. వివిఐపి పాసులు అని చెప్పేసి టికెట్లు ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీల ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ప్రోటోకాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి అది కనీసం ఎక్కడ రిలీజ్ చేశారో, ఏ బ్యాంక్ దగ్గర నుంచి ఇచ్చారో, ఏ లెటర్ పూర్వకంగా ఇచ్చారో కూడా ఎవరికీ తెలియదండి. దాని మీద ఎటువంటి లెక్కలు లేవు. అదేవిధంగా వీళ్ళు 24వ తారీఖున ఓపెన్ చేసినటువంటి యొక్క టికెట్ల వ్యవస్థని కేవలం ఆ రోజు ఎలాగో టికెట్లు అనేది ఇవ్వడం లేదు, 25, 26 తోటి టికెట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. కేవలం 300 రూపాయల టికెట్లు మాత్రమే, అవి కూడా కొంతవరకే ఇవ్వడం అనేది జరిగింది. అసలు 1000 రూపాయల టికెట్లు ఎన్ని ఇచ్చారో, ఎన్ని జరిగాయో కూడా ఎటువంటి లెక్క లేదండి. అది టికెట్ల విషయంలోకి వస్తే, ముఖ్యంగా నెక్స్ట్ ఏదైతే ఈ గోడ ఉందో అతి ఉత్సాహంతో నేను ఏదో చేసేస్తానని చెప్పేసి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ఈవో ఆయన పనితీరు చూపించుకోవాలనే ఉత్సాహంతో నాణ్యత లోపంగా అది కనీసం గోడ ఒక మినిమం ఒక కాంక్రీట్ ఒక గోడ కట్టాలి అంటే మినిమం ఒక 15-20 రోజుల నుంచి దాన్ని సరైనటువంటి ప్రణాళిక ద్వారా, దాన్ని సరైనటువంటి వ్యవస్థ ద్వారా దాన్ని చేయడం పరిస్థితి. అలాంటి గోడని ఈ విధంగా వీళ్ళు కట్టేసి నాణ్యత లోపంతో అక్కడి నుంచి క్యూ లైన్, భక్తులకు వచ్చేటువంటి క్యూ లైన్, అది 300 రూపాయల క్యూ లైన్, చాలా సెన్సిటివ్ పార్ట్ అది. అలాంటి గోడని వీళ్ళు కట్టేసి అది సీఎం గారు వస్తారు, లేదంటే మా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వాళ్ళకి దగ్గర ఏదో గొప్ప చూపించేసుకుందాం, ఏదో ఆ హడావుడి చేసేద్దామని చెప్పేసి నాకు పేరు ప్రఖ్యాతి రావాలి. ఆ ఈవో గారు వచ్చినటువంటి ఈవో మొదటి నుంచి మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అక్కడ ఆయన ఏదో ఆయన పనితీరుని ఒక స్పెషలైజేషన్గా చూపించాలనుకున్నాడు, కానీ ఇంత ఘోరంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో ఎండోమెంట్ వ్యవస్థ సరైనటువంటి రీతిలో పని అయితే చేయట్లేదు. పై స్థాయి నుంచి కింద స్థాయి అధికారుల వరకు, లాంబింగ్ దగ్గర నుంచి ఈ రోజున వివిఐపి పాసులు అన్నారు, వాళ్ళకి ఎవరికి ఎన్ని ఇచ్చారో కూడా తెలియదు. ఒక లెటర్ హెడ్ మీద సుమారు 20-30 తీసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి ఎటువంటి విధంగా ఇచ్చారు? ఆఖరికి కేవలం 300 రూపాయల టికెట్ల మాట వీళ్ళు తీసుకుని రావడం అనేది జరిగింది. చాలా బాధాకరం. ఎన్నడూ కూడా జరగలేదు. వాళ్ళ యొక్క ఎండోమెంట్ వ్యవస్థ చెత్త, పనికిరానటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, భగవంతుడికి భక్తులకి దూరం చేయడమే వీళ్ళ తాలూకా పనిగా పెట్టుకున్నటువంటి వ్యవస్థ. ఏమండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఎలా ఉంటుందండి? ఒక మాట చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం ఒక వాళ్ళ యొక్క హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతి తెలుసుకునేట్టుగా ఉండాలి తప్పించి, కానీ ఇష్టానుసారంగా మీరు ఒక్కడికి హిందూ సాంప్రదాయ సంస్కృతి మాట్లాడించండి ఎండోమెంట్ వ్యవస్థలో. వాళ్ళు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి పోనీ మీరు వెళ్ళి. అసలు మన యొక్క సింహాచలం దేవస్థానం పరిస్థితి ఏంటి, దాన్ని ఏ విధంగా ఉండాలి, దాని ప్రతిష్ట ఏంటి, ఏది కూడా తెలియనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. ఏ రోజైతే ఈ ప్రభుత్వ కబంజ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తుందో ఆ రోజే మా యొక్క హిందూ దేవాలయాలు, మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు బాగుంటాయని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. సార్, ఇటువంటి ప్రమాదం గతంలో ఎప్పుడైనా జరిగిందా, లేదంటే ఈసారి ప్రమాదం ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? సార్, ఏదో ఒక రకంగా మా యొక్క హిందూ భక్తుల మీద ప్రమాదాలు అనేవి ఏదో ఒక రకంగా
జరుగుతూనే వచ్చింది సార్. ఈ సింహాచలం ముఖ్యంగా ఎండోమెంట్ వ్యవస్థ వాళ్ళు పని చేయడమే రాదు సార్. నేను చెప్తున్నాను, వాళ్ళు పని చేయడం రాదు. వాళ్ళు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా అంతా కూడా లూంపింగ్. నేను చెప్తున్నాను, నా పేరు విజయ్ శంకర్ ఫణీంద్ర, నేను ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నటువంటి వ్యక్తిని. నేను క్లారిటీగా చెప్తున్నాను, ఎండోమెంట్ వ్యవస్థ పని చేయడం చేత కాదు. వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొచ్చి బ్రహ్మరామ గారిని తీసుకొచ్చారు. పోనీ ఆవిడ సరైనటువంటి ఈవో పోనీ ఆవిడ ఎక్కడా కూడా మాకు ఎప్పుడు కూడా కనిపించలేదు. ఆ ఈవోల తాలూకా అత్యుత్సాహం, వాళ్ళ తాలూకా పనితీరు చూపించుకోవాలని చేశారు. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గోడ కట్టినప్పుడు మినిమం కనీసం ఒక 20 రోజుల నుంచి ఒక ప్రణాళిక ఉండాలా, ఒక ప్లానింగ్ ఉండాలా. ప్రతి సంవత్సరం ఈ టైంకి చందనోత్సవం జరుగుతుందని తెలిసినప్పుడు, భక్తులు కొన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు, అప్పుడు కేవలం వారం రోజుల ముందు 10 రోజుల ముందు పెట్టి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండోమెంట్ వ్యవస్థ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తేనే బాగుంటుంది. లేనంత వరకు వీళ్ళ హిందువులు భక్తులు దూరం చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు ఎండోమెంట్ వ్యవస్థ. సార్, ఇంకా తిరుపతి సంఘటన మరొక ముందే మళ్ళీ అటువంటి సంఘటన సింహాచలంలో జరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, ఇప్పుడు ఏ ఎండోమెంట్ అధికారి అయినా సరే మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతి మీద కొంత నమ్మకం అనేది ఉండాలా. వాళ్ళ పనితీరు అసలు జీతాల కోసమే పనిచేస్తున్నారు సార్ వీళ్ళు. జీతాలు వాళ్ళకి కావాల్సింది నెల వచ్చేసరికి భక్తుల హుండీల్లోంచి కొన్ని లక్షల రూపాయలు జీతాలు వీళ్ళకి తీసుకోవడం వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. కొన్ని లక్షల రూపాయలు హుండీ ఆదాయాలు లక్షల వీళ్ళకి కావాలి. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారండి? మీరు ఇప్పుడు ఒక్కసారి వెళ్ళండి, సింహాచలం కొండ దగ్గరికి రండి. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏం అక్కర్లేదు, మా సింహాచలం యొక్క నిత్యం పూజించే మంత్రం వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం అనే మంత్రాన్ని ఒక్కళ్ళు చెప్పమనండి, అక్కడ చూస్తాను. కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. అసలు చెయ్యరు సార్ వాళ్ళు. ఆ ఎండోమెంట్ వ్యవస్థ అంటేనే పనికిరాని వ్యవస్థ. ఇది 100% వాళ్ళు ఏ అధికార పార్టీ వస్తే దానికి తొత్తులుగా మాత్రమే ఉంటారు తప్పించి, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఈ రోజున వీవీఐపీ టికెట్లు ఎంత ఘోరంగా కనీసం ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఆ లెటర్లు పట్టుకురాను కొన్ని వందల టికెట్లు ఎంపీలకి ఎమ్మెల్యేలకి. వాళ్ళకి ఎందుకు సార్? వాళ్ళకి ఎందుకు చెప్పండి? ఎవరైనా సామాన్య భక్తుడికి ఇవ్వాలి సార్. సామాన్య భక్తులు వాళ్ళేమో గంటలు 2 గంటలు 3 గంటల లైన్లో ఉంటారు, వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమా? ఇది ఎంత ఘోరం సార్ అది. ఈ రోజున వ్యవస్థ ఏ రోజైతే భక్తులకి దగ్గరగా భగవంతుడు తీసుకొస్తారో ఆ రోజే బాగుంటుంది సార్. ఈ ఎండోమెంట్ వ్యవస్థ బయటికి వచ్చేయాలి సార్. ముందు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని, ఆ ఎండోమెంట్ వ్యవస్థని, సాంప్రదాయ సంస్కృతి తెలిసిన వాళ్ళని మాత్రమే ఇందులో ఉండాలా సార్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఏ సంబంధించిన స్వామీజీల తాలూకా సలహాలు తీసుకున్నారా? వాళ్ళు ఎవరైనా కానివ్వండి. ఒక స్వామీజీ, ఒక ఆగమ శాస్త్రం తెలిసిన ఒక చిన్న జీఆర్ స్వామీజీ వాళ్ళు ఎక్కడైనా మీరు చూసారా? ఈ వారం 15 రోజులు ఇక్కడికి వచ్చి రావడం, వాళ్ళు సమీక్షించారా కనీసం? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసా? కేవలం దేవాలయం అంటే కేవలం మంత్రోచ్చరణే కాదు సార్. ఆ దేవాలయాలు భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా కూడా ప్రతి ఒక్కరి యొక్క స్వామీజీలను కూడా కలుపుకొని వీళ్ళు వెళ్ళాలి సార్. వీళ్ళు అలా వెళ్ళరు. వీళ్ళు రాజకీయ పార్టీ తొత్తులుగా పనిచేస్తారు. ఎండోమెంట్ వ్యవస్థ పనికి రానటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. సామాన్య భక్తులకే పెద్దపీట వేసామని చెప్పి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్తున్నారు ఈ వారం రోజుల నుండి. అటువంటి పరిస్థితి ఏమైనా కనిపించిందా మీకు? ఎక్కడుంది సార్ చెప్పండి? సామాన్య భక్తుడే 300 రూపాయల క్యూ లైన్లో ఏ వీవీఐపీ టికెట్ దగ్గర ఆ లైన్ ఇవ్వచ్చు కదా. అదే కనుక ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కింద పడి ఉంటే అప్పుడు తెలిసేది. వీళ్ళు రోజులకి 10 మంది చనిపోయారు సార్, సుమారు ఇప్పుడు 10 మంది. అదే మీరు ఇచ్చినటువంటి క్యూ లైన్ వ్యవస్థ ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో అటుపక్కన చెప్పనండి, ఇవ్వరు సార్. ఎందుకంటే సామాన్య భక్తుల కంటే వీళ్ళు కేవలం వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు అంటే వాళ్ళకి రాజకీయ పలుకుబడి కోసం, రేపొద్దున ప్రమోషన్ల కోసం, లేదా పై స్థాయిలో వెళ్ళడం కోసం అని చెప్పేసి అని వీళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర మాత్రమే వీళ్ళు వ్యవహరిస్తారు. అందుకోసమే వీళ్ళు సామాన్య భక్తులకి దూరం చేస్తారు. ఎక్కడ సరే సామాన్య భక్తులు నేను నిన్నటి నుంచి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నాను. ఒక్కసారి మినిమం ఒక సామాన్య భక్తుడికి 6 గంటల వరకు కూడా దర్శనం లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ సరే సామాన్య భక్తులకి పెద్దపీట వేశారు అంటే వాళ్ళు కొండ కింద నుంచి పై వరకు క్యూ లైన్లో ఉండడం సామాన్య భక్తుడి పెద్దపీట అంటే అదే సార్. సామాన్య భక్తుడి పెద్దపీట మీ వీవీఐపీలో కారులో దిగి మీరు కారు కూడా అక్కడ పక్కకు తీసుకొచ్చి దింపేసి మీరు అలా కారులో దిగి అలా స్టైల్గా మీ బట్టలను అలగకుండా దేవుణ్ణి అలా చూసి ఒక స్టైల్గా ఒక ఫామ్గా వెళ్ళిపోయేట్టుగా సార్ ఇది ఏంటి సార్ ఇది? ఎప్పుడైతే ఎమ్మెల్యేలకి ఎంపీలకి సామాన్య భక్తుడికి సరైనటువంటి క్యూ లైన్ వ్యవస్థ వస్తుందో ఆ రోజే మన ఎండోమెంట్ వ్యవస్థ దీవెనలు బాగుంటుంది సార్. సార్ చెప్పండి, ఈరోజు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఏదో వీళ్ళు షో ఆఫ్ కోసం అని చెప్పేసి వస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళ దగ్గర అన్నయ్య గారు చెప్పినట్టుగా షో ఆఫ్ చేసుకోవడానికి ఓవర్ యాక్షన్ కొరకు ముందుకొచ్చి 7-10 మంది దాకా ప్రాణాలు కోల్పోయండి. వారి కుటుంబాలకు ఎవరండి సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి తీరని లోటుని ఎవరండి తీరుస్తారు? ఇప్పుడు ఒక కుటుంబంలో
సంపాదించే వ్యక్తికి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు పరిష్కారం చూపిస్తారు? అయితే ఈ యొక్క రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో కేవలం ఇటుకలతో సిమెంట్ వేసి కట్టేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక సరైనటువంటి రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ లేకుండా, ఒక ఎటువంటి స్టీల్ బార్స్ దానికి రీఇన్ఫోర్స్ చేయకుండా ఈరోజు హడావిడిగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు హడావిడి 3 రోజుల్లో ఒక రిటైనింగ్ వాల్ కట్టేసి దాన్ని పూర్తిగా దాని యొక్క బాండింగ్ సిమెంట్కి ఇటుక యొక్క బాండింగ్ కూడా అయ్యే సమయం ఇవ్వకుండా దాన్ని హడావిడిగా కట్టేసి ఈరోజు కూలిపోయింది. కనీసం ఒక ఎండోమెంట్ వ్యవస్థలో ఒక అధికారికి ఎందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. వారి కుటుంబాన్ని పరామర్శించేది ఎవరు? వారి యొక్క మరణాలకి వాళ్ళు ఈరోజు దానికి బాధ్యత తీసుకుంటారని అడుగుతా ఉన్నాము. ఎండోమెంట్ని ఇమీడియట్గా ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎవరైతే అధికారులు ఉన్నారో మొత్తం అందరూ కూడా సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తూ ఉన్నామని చెప్పేసి మీడియాలో మాట్లాడుతున్నారు, పేపర్లో వార్తలు ఇస్తున్నారు. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి దగ్గరికి వచ్చి స్వయంగా మేము చూస్తూ ఉంటే మాత్రము డైరెక్ట్గా ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామో లేదంటే మేము పార్టీ నాయకులు అన్నామో వారికి మాత్రం కార్లు అలౌ చేస్తూ ఈరోజు ఒక సామాన్య భక్తులు అన్నవాడు కొన్ని 4-5 కిలోమీటర్లు నడుచుకొని పైకి కొండ మీదకి వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా గంటలు ఈ యొక్క దర్శనం చేసుకోవడానికి వెయిట్ చేయాల్సి ఉంది. అయితే నేను ఎండోమెంట్ వ్యవస్థను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, మీరు ఏ వ్యవస్థలో సామాన్య ప్రజలకి ఈరోజు పెద్దపీట వేశారో మీరు సమాధానం చెప్పాల్సి ఉంది, మాకు తెలియజేయాల్సి ఉంది. అదేవిధంగా ఏదైతే వీవీఐపీలకి 2500 టికెట్లు మేము జారీ చేస్తున్నాం, కేవలం తక్కువ ఇస్తున్నాము, ఈసారి సామాన్యులకు మాత్రం మేము పెద్దపీట వేసే పరిస్థితి ఉందని చెప్పేసి అన్నారు. ఆ 2500 టికెట్లు మీరు ఎవరికి ఇచ్చారు? 2500 టికెట్లు ఎవరికి ఇచ్చారు? ఏ వీవీఐపీకి ఇచ్చారు? ఒక ఎమ్మెల్యే లెటర్ హెడ్ మీద 20-30 వీవీఐపీ టికెట్లు ఇచ్చేస్తే ఈరోజు ఎండోమెంట్ వ్యవస్థ ఎంత దారుణంగా ఈరోజు వీరి యొక్క తీరుని చూస్తూ ఉన్నాము. పనికిరాని వ్యవస్థ ఎండోమెంట్ వ్యవస్థ. ఇమీడియట్గా ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్తీక్, సింహాచలం సందనోత్సవ కార్యక్రమానికి సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని గత 10 రోజుల నుండి చెప్తున్న కూటమి ప్రజాప్రతినిధుల మాటలు కానీ అధికారుల మాటలు కానీ కేవలం మాటలుగానే మిగిలిపోయాయని, ఈరోజు సింహాచలం కొండ మీద 7 మంది భక్తులు చనిపోయారంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అలాగే ప్రహారీ కూడా ఏదైతే నిర్మించారో దాంట్లో ఉన్న నాణ్యతా లోపమే ఈ మరణాలకి కారణమైందని, ఈ మరణాలకు ఎవరు సమాధానం చెప్తారని చెప్పి బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాము కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా జరిగిన తప్పును తాము ధైర్యంగా చెప్తున్నామని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు సామాన్య భక్తులకు అనేక ఇబ్బందులు కలుగుతుంటే వీఐపీలు పేరుతో పాసులను కూటమి నాయకులకు ఇష్టానుసారంగా ఇచ్చేశారని, ఇదేనా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమనే అభిప్రాయాన్ని అయితే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.